తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా, ఊహించ మాతరమా నీ వింత లీలా. లేలెమ్ము లెమ్ము తెలవారె ఓ దీన బంధు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి, మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత, మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ, నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా, సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడినచో శుభయోగములు, షిరిడీశునికే అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా, వరదా శుభదామము బ్రోవుమయా. అరుణోదయ వేళలో చేరితిమి, శుభపాదము వేడుచు పిలిచితిమి. మునిదే
దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయా నిను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం వీడెవరనుకుంటున్నావు? మమ పుత్రాణ, వీడు నా పిల్లలు. నా పిల్లలు అంటే అర్థం ఏంటి? మహర్షులు ఎప్పుడైనా, మహర్షులే కాదు సాధు పురుషులైనా సరే ఎలా బ్రతకాలో ధర్మశాస్త్రం చెబుతుంది. అనుపహతాం వృత్తిమాచరేత్ ప్రాజ్ఞ. వస్తువు కానీ వ్యక్తి కానీ ఒకరి చేత ఇది నాది, వీడు నావాడు అని అభిమానింపబడితే అలాంటి వాళ్ళను గురించి ఆశపడకూడదుట ప్రాజ్ఞుడైన వాడు. ఇది ధర్మశాస్త్రం చెబుతుంది. నా కొడుకు అని నేను అనుకుంటున్నాను కనుక నేను అభిమానించే వాని మీదికి నీవు రావడం తగదు. ఆనాడు నీవు దండయాత్రకు వచ్చిన సమయంలో సంతానం లేని కారణం చేత నేను నీతోటి యుద్ధం చేసి ఏమైనా అయితే ఇక్ష్వాకు వంశం సంతతి లేకుండా అయిపోతుందనే భయంతో నేను అంగనల మధ్యలో ఉండిపోయాను. అలాంటి వాడి కొడుకు, వాడికి మీదికి నువ్వెందుకు యుద్ధానికి రావడం అని బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి. అభయం ఇవ్వవలసింది వినలేదు ఆయన. ఆయన కోపాన్ని చూచేటప్పటికి దశరథ చక్రవర్తి మూర్ఛపోయాడు. రామచంద్రుడు వచ్చాడు, దాసోహం సమర్పించాడు. ఎప్పుడైతే రామచంద్రుడిని చూచాడో ఈయనకి కోపం తారస్థాయికి వెళ్ళిపోతుంది. రే రే క్షత్రకులాధమ, క్షత్రియ కులంలో పుట్టిన అధముడా ఎరా అన్నాడు ఆయన. అనగానే రామచంద్రుడు చాలా వినయం కలిగిన వాడు కదా, కనుక వినయంగా పరశురాముడికి నమస్కరించి ప్రకటితం బ్రాహ్మణ్యమస్త్రేణతే, అస్త్రము ధరించిన బ్రాహ్మణోత్తమ నీ బ్రాహ్మణ్యం తెలుస్తుంది కదా అన్నాడు. అంటే ఏంటర్థం? బ్రాహ్మణుడు అంటే దర్భలు పట్టుకోవాలి లేదా సంశలు పట్టుకోవాలి, కానీ ఆయుధం పట్టుకుంటాడా? ఆయుధం పట్టుకునేది క్షత్రియుడు, బ్రాహ్మణుడు పట్టుకోవాల్సిన దర్భలు. నువ్వు ఎప్పుడైతే ఆయుధం పట్టుకున్నావు నన్ను క్షత్రియ కులంలో తప్ప పుట్టినవాడా అన్నావు. మరి నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడివి కదా, బ్రాహ్మణ లక్షణాలు నీ దగ్గర కనిపిస్తున్నాయా? నువ్వేమో ఆయుధం పట్టుకున్నావు కనుక ప్రకటితం బ్రాహ్మణ్యం అస్త్రేణతే. కనుక నీ బ్రాహ్మణ్యం ఏమిటో నువ్వు అస్త్రాన్ని పట్టుకోవడాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎలా ఉన్నాడు ఈయన? ఓ చేతిలో పరశువు పట్టుకున్నాడు, భుజానికి ఓ చాపాన్ని తగిలించుకున్నాడు, వచ్చాడు ఈయన. అనగానే మరింత రోష పోషణ పటు. రామచంద్రుడు చాలా శాంతంగా మాట్లాడుతున్నట్ట, కానీ ఈ శాంతం అవతలి వాడికి కోపాన్ని మరీ పెంచేదిగా అయ్యేలా ఉంది. అలా ఉన్నాయి ఆయన మాటలు. నన్వేకం రజనీచరీం త్వం అవధీ. ఏమిట్రా నేనేం గొప్పవాడిని అనుకుంటున్నావా నువ్వు? ఎవరో ఒక స్త్రీ, ఒక తాటక అనేటువంటి ఒక స్త్రీని సంహరించి నేనేదో మొనగాడిని గొప్పవాడిని అనుకుంటున్నావా నువ్వు అన్నాడు పరశురాముడు. అనగానే ఈయన తాటకని చంపానండి. మాతా నమే తాటక, తాటకైనా నాకు అమ్మగారు కాదండి అన్నాడు ఈయన. ఎంత అందంగా చెప్పాడండి. తాటకను సంహరించి గొప్పవాడిని అనుకుంటున్నావా అన్నాడు ఆయన. అంటే స్త్రీవధ చేశావు నువ్వని. మాతా నమే తాటక, నేను తాటగానే రాక్షసిని చంపాను. నువ్వేం చేసావు? మీ నాన్నగారు చెప్పారని నీ తల్లి శిరస్సునే ఛేదించావు నువ్వు. కనుక తల్లి శిరస్సుని ఛేదించిన నువ్వు రాక్షసిని చంపిన నన్ను నిందించడం ఎంతవరకు సమంజసం? మాతా నమే తాటక, తాటకేం మా అమ్మగారు కాదండి అన్నాడు. నిక్షత్ర పృథివీకృత మయ, నేను క్షత్రియులు లేకుండా ఈ నేలనంతా చేసిన వాడిని తెలుసునా అన్నాడు. కోహం, మరి నేనేవాడిని? నీ ఎదురుగుండగానే నిలబడ్డాను కదా క్షత్రియుడిని. క్షత్రియులు లేకుండా చేశాను నువ్వు అంటున్నావు, నీ ఎదురుగుండగా క్షత్రియుడిని నేను నిలబడ్డాను అన్నాడు ఈయన. కోపం వచ్చింది. శివధనుస్సును విరిచి నేను గొప్పవాడిని అనుకుంటున్నట్లున్నావు నువ్వు.
కానీ ఆ శివధనుస్సు ప్రాగప్యభజ్యత తచ్చాపం ఈశభుజ పీడన వీతసారం ప్రాగప్యభజ్యత భాంస్తు నిమిత్తమేవ. ఆ ధనుస్సు శివుని చేతిలో చాలా కాలం ఉండి 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 దాని సారమంతా పోయి ఎక్కడో బీట వేస్తే ఇంక ఇది మనకి పనికిరాదనుకుని ఓ భక్తుడికి ఇస్తే ఆ ధనుసును నువ్వు విరిచి, బీటపడిన ధనుసును విరిచి నేనేదో గొప్పవాడిని అనుకుంటున్నాను, ఇదిగో నా చేతిలో ఇంకో ధనుస్సు ఉంది, ఈ ధనుస్సును ఎక్కుపెడితే నాతో యుద్ధం చేయడానికి నీకు సామర్థ్యం ఉంది అని నిర్ధారించుకుని అప్పుడు యుద్ధం చేస్తాం. యుద్ధం చేయాలంటే సముల మధ్య కదా యుద్ధం ఉండాలి. ఆకర్ష కార్ముకమిదం గరుడధ్వజస్య. వాల్మీకి మహర్షి అక్కడ ఉపాఖ్యానం చెబుతాడు. దేవతలకు అందరికీ సందేహం కలిగిందిట. ఏమంటే విష్ణువు శివుడు అంటున్నారు, ఎవరిని కొలవాలండి, ఏమిటి అసలు ఎవరి సంగతి ఏమిటి, ఎవరు గొప్పవాళ్ళు ఏమిటని అడిగితే ఏముందయో తగ్గు పెట్టేస్తే తెలిసిపోతుంది అన్నాడు బ్రహ్మదేవుడు. వాడిద్దరికి తగ్గు పెట్టేశారు. యుద్ధం చేయడం ప్రారంభించారు. విశ్వకర్మ 2 ధనువులను, సమానమైన సారం కలిగిన 2 ధనువులను తయారు చేసి ఒకటి విష్ణువుకి ఒకటి శివునికి ఇచ్చాడు. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. భగవానుడు ఒక్కసారి హుంకరించేటప్పటికి పరమశివుడు అలా గొయ్యవారిపోయాడు. వాడి తర్వాత వచ్చి ఒకసారి అపజయం కలిగిన తర్వాత ఈ ధనుసు మనకెందుకు అనుకున్నాడు, ఇచ్చేశాడు. అప్పుడు అధికం మేనరే విష్ణు దేవాహ సరిషిగణాస్తవ. నారాయణుని గొప్పతనాన్ని దేవతలందరూ తెలుసుకున్నారు. ఈ ధనుసును ఎక్కుపెట్టమన్నాడు. ఆ ధనుసును తీసుకున్నాడు రామచంద్రుడు. బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన వెంటనే మహర్షి, నా బాణం ఎప్పుడూ వృధాగా పోకూడదు, నువ్వే నన్ను బాణం ఎక్కుపెట్టమన్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు, నిన్ను సంహరించనా? మా గురువుగారైన విశ్వామిత్రుడికి బంధువు నువ్వు కనుక మా గురువుగారి బంధువుని సంహరించడం న్యాయం కాదు, మరేం చేయమంటావు నన్ను అడిగాడు ఆయన. అడిగితే నాయనా పోని నీ పాదములు 2 నరికేయమంటావా అడిగాడు రామచంద్రస్వామి. నా పాదములు నరికితే అసలు వీల్లేదయ్యా, ఈ భూమండలాన్ని అంతటినీ జయించిన తర్వాత కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాను, కశ్యప ప్రజాపతి కూడా నువ్వు నాకు దానం ఇచ్చావు, కానీ నా ఈ నేల మీద నువ్వు ఉండకూడదు, ఎంచేత ఈ నేల మీద 4 రోజులు ఉండగానే ఇది మనదైపోతుందనే వ్యామోహం కలుగుతుంది కనుక నీకు అలాంటి వ్యామోహం కలిగితే నీతో నేను తగువులు పడలేను కనుక నువ్వు ఉండడానికి వీల్లేదన్నాడు. కనుక నేను ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాను, అందుచేత నేను తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్య లోకములను నువ్వు తీసిపారే అంటే బాణంతో తీసిపారేశాడు రామచంద్రుడు. మన నీలకంఠ దీక్షితుల వారికి ఈ వైద్యుల మీద, జ్యోతిష్శాస్త్రం వాళ్ళ మీద, మాంత్రికుల మీద, ఇలా ఏవో కొన్ని వృత్తుల మీద ఆయనకి ఎందుకో కొంచెం ప్రేమ ఎక్కువలాగా కనపడుతుంది. వైద్యుల మీద చాలా చలోక్తులు విసిరాడు. ఇప్పటికి కూడా అవి కనపడుతున్నాయి సమాజంలో, అంచేతనే వాటికి మనం ఇవాళ కూడా తలుచుకోవటం వాటిని. వైద్యులకి బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరు? వైద్యులకి ఇక్కడ ఒక చిన్న చలోక్తి. మా ఊళ్ళో ఒక ఆయన పెద్ద ఆసుపత్రి కట్టాడు, చాలా మంచి అందంగా. మాస్టరు మీరు రావాలి ఆసుపత్రికి అన్నాడు. భయ్యా నన్ను ఎప్పుడు ఆసుపత్రికి రావాలని కోరకండి బాబు అన్నా. అదే చూడటానికండి అన్నాడు. చూడడానికి ఏముంది అంటే రోడ్డు మీద నుంచి నేను చూసి పెడతాను, పర్వాలేదు. వైద్యులకి ఎవరంటే ఇష్టం? వాళ్ళకి బాగా స్వస్థై అసాధ్య రోగైశ్చ జంతుభిర్నాస్తి కించన. చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వైద్యులకి నచ్చరట. వాడి వల్ల మనకేం లాభం లేదు. అసాధ్య రోగై, ఏం వైద్యం చేసినా ఆ రోగం తగ్గదు, వాడి వల్ల ప్రయోజనం లేదుట. ఇంకా ఎవరయ్యా వీళ్ళకి లాభించేవాళ్ళు? కాతరాహ దీర్ఘరోగాశ్చ. వీళ్ళు వైద్యులకి బంగారు బాతులు. కాతరాహ అంటే చిన్నదానికి పెద్దదానికి భయపడిపోయేవాళ్ళు. కాస్త ముక్కులోంచి గంగమ్మ తల్లి కనపడింది అనుకోండి, పరిగెత్తి వెళ్ళిపోవటం. బాబోయ్ నిత్యము జలుబు తగ్గకపోతే ఇదేదో దేనికేదో అన్నారండి బాబు, ఎక్కడో పేపర్లో చదివాను అని అనేయటం. వాడు ఇంక అక్కడి నుంచి కూర్చోబెట్టి ఓ వారం రోజులు పిండేసి ఆ పరీక్షలు ఈ పరీక్షలు అన్నీ చేసి ముక్కేమిటి కర్మ మొత్తం ఆస్తే ఆరిపోతుంది, అప్పుడు ఇంటికి పంపిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఈ కాతర స్వభావం కలిగిన వాడు, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధతో, వాళ్ళు వైద్యులకి బంగారు బాతులు అన్నాడు. ఇంకా రెండవ వాళ్ళు ఎవరంటే దీర్ఘరోగాశ్చ.
వీళ్ళు కూడా వైద్యులకి బాగా ఉపకరించేవాళ్ళు. దీర్ఘరోగం అది అంచేతను ఏదో 3 రోజులకో 4 రోజులకో తగ్గే వ్యవహారం కాదు. ఏళ్ల తరబడి వైద్యం చేయించుకోవాల్సిందే, మాత్రలు మింగాల్సిందే, గోళీలు మింగాల్సిందే, సూది మందులు వేయించుకోవాల్సిందే. అంచేతను ఇచ్చిన మందులు అయిపోగానే మళ్ళీ పరిగెత్తాలి అక్కడికి. పరిగెత్తినప్పుడల్లా ఏదో రాయితీతోనైనా ఫీజు కట్టాల్సిందే కదా డాక్టర్ గారికి. అంచేతను ఈ మాదిరిగా భయస్వభావము కలిగిన వాళ్ళు దీర్ఘరోగులు వీళ్ళిద్దరూ వైద్యుల పాలిటి కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు, ఇంకేమన్నా అంటే అనండిగాక అలాగా వైద్యులకి బాగా ఉపకరిస్తారు. వీళ్ల మీదే ఆధారపడుతూ ఉంటారు వైద్యులు అని ఒక మాట అన్నాడు ఆయన. స్వస్థై అసాధ్య రోగైశ్చ జంతుభిర్నాస్తి కించన కాతరాః దీర్ఘరోగాశ్చ భిషజాం భాగ్యహేతవః. సరే, ఇలాంటి వాళ్ళు వస్తే వైద్యుడు ఏం చెయ్యాలట? నాతి ధైర్యం ప్రదాతవ్యం నాతి భీతిశ్చ రోగిణి. వచ్చిన రోగికి అతిధైర్యం ఇచ్చేయకూడదుట. అతిధైర్యం ఇచ్చేసావో నీకు దగ్గరికి వైద్యానికి రాడు, తగ్గిపోతుందన్నావు కదా, ఇంకంచేతన వైద్యానికే రాడు. పోనీ అతి భయం పెట్టేయకూడదుట. అతిగా భయం పెట్టేసి రేపే ఢామ్ అంటావు అనుకో, రేపు చచ్చేగాడికి ఇంక వైద్యం ఎందుకు, లక్షలు తగలేయటం ఎందుకు, ఇంటి దగ్గరే గుట్టుకోమంటే పోలా అనుకుంటాట. అంచేతను వచ్చిన రోగిని పూర్తిగా వాడికి ధైర్యము ఇచ్చేయకూడదు, పూర్తిగా వాడిని అధైర్యపరచకూడదు. ఆ రెండింటి మధ్యలా ఊగేటట్టు చెయ్యాలట. నాతి ధైర్యం ప్రదాతవ్యం నాతి భీతిశ్చ రోగిణి నైశ్చిన్యాత్ నాది మే దానం నైరాస్యాదేవ నాంతిమే. అంచేత ధైర్యం ఇచ్చేసావు కాబట్టి ఇంకా నిశ్చింత వల్ల మొదటి వాడి దగ్గర నుంచి నీకు రూపాయి ఊడిపడదు. అతి భయం కల్పించేసావు కాబట్టి వాడిలో ఒక నిరాశ, నిస్పృహ, వాడి నైరాశ్యం కారణంగా వాడు జేబులో చెయ్యి పెట్టడు. అంచేత అతి ధైర్యం ఇచ్చినా అతి భయం పెట్టినా నష్టపోతావు నాయన. వైద్య శిఖామణి వచ్చిన రోగుల్ని భయపెట్టి ధైర్యం చెప్పి వృద్ధిలోకి రారా నాయన అన్నాడు దీక్షితులు గారు. అరే ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని కట్టెలు మోసుకొచ్చాడు, చెమట పట్టింది, మధ్యలో నాకేసి చూసి ఇలా అనేవాడు, ఏదో గాలి వచ్చేది, భలే ఉంది, కానీ ఒక్క రూపాయి పుచ్చుకోకుండా మాయమైపోయాడు. అయ్యయ్యో, ఇంత సేవ చేసినటువంటి ఆ మహాత్మునికి, వీరశైవ మతస్థునికి, పైగా కష్టపడి కూలీతో పొట్ట పోషించుకునేవాడికి ఒక్క కాసు కూడా ఇవ్వలేకపోయానని బాధపడ్డాడు. సర్లే తర్వాత చూద్దాం, ఎప్పుడో తోట దొరకపోతాడా, మన ఊరు వాడే కదా అనుకున్నాడు. నిజంగా ఆయన మన ఊరు వాడేలండి, కంచిలోనే ఉంటాడు ఆయన, ఏకాంబరేశ్వరుడు. అందుకని మన ఊరు వాడు కాస్తే రేపైనా రుణం తీర్చుకోకపోతానా అని ఇప్పుడు పక్కనే ఈయనకి చెరుకు మిషన్ ఉంది. ఎందుకంటే రోజు ఈయనకు కూడా చెరుకు గడలతోటి రసం తీసుకోవాల్సిన అవసరం ఉంది, అభిషేకం చేస్తాడు కనుక. ఒక్కొక్క కట్టి అందులో పెట్టి చేత్తో తిప్పి ఎంత కష్టపడ్డాడో పాపం, చెయ్యంతా ఒకటే లాగేసింది, భుజం అంతా. అయినా సరే కష్టపడి రసం తీశాడు. ఈ రసం 3 కుండలు, ఒకేసారి కుండ మొయ్యలేడు. అందుకని బకెట్లతో మోసుకొచ్చి మళ్ళీ అక్కడ కుండలు పెట్టి ఆ కుండల నిండా ఈ రసం పోశాడు. ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఇదిగోనండి పాటితోమెడు ఇక్షు రసం అన్నాడు ఆ భిక్షుడితో. వాడు సంతోషపడిపోయి ఆ జంగమదేవర అభిషేకం సంతృప్తిగా చేసి, ఇంతవరకు ఇంతలాగా నాకు రసం ఇచ్చిన వాళ్ళు లేరు, ఈ రసం వల్ల నాకు మధ్యాహ్నమైన నీరసం రాలేదు అని సంతోషపడి ఈయనకి తీర్థం ఇచ్చాడు. ఆ తర్వాత హాయిగా భోజనం చేశాడు. ఆయన దేవనలు పొందాడు చిరుతొండ నంబి. ఈలోపు అక్కడ ఈ మాయమైన ఆయన మళ్ళీ ఠింగిన పక్కన ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు పార్వతీదేవి ఇప్పటిదాకా లేడు, మళ్ళీ వచ్చాడేమిటా అని చూసింది. ఆయన ముఖం నిండా చెమట కనబడింది. ఆవిడికి మండింది. ఎదురుగుండా నృత్యం చేస్తోంది ఊర్వశి. కాలిలా పైకెత్తగానే ఈయన ఈ అప్సరసల యొక్క నాట్యం మీద వ్యామోహం కలిగినట్టుంది. ఆ వ్యామోహం వల్లే ఈయనకి చెమట పట్టింది అనుకుని ఆవిడ జడలో మంచి తామర పువ్వు ఎవరో తురిమారట. ఆ తామర పువ్వు తీసి ఠింగిని 3 కళ్ళ మీద దెబ్బ కొట్టింది, ఇలా విదిలించింది. ఆ విదిలించగానే తామర పువ్వు లోపల పుప్పొడి ఉంది. ఆ పుప్పొడి 3 కళ్ళల్లో పడింది. అబ్బా అని కళ్ళు ఇలా నులుముకుని, మూస్తే ప్రమాదం కళ్ళు, అందుకని ఇలాగ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. ఏమయ్యా పరమేశ్వర, పక్కన బంగారం లాంటి భార్య నేను ఉన్నాను కదా, నన్ను చూచి కూడా ఏనాడు నీకు చెమట పట్టలేదు,
అప్సరసల నాట్యం మీద వ్యామోహం కలిగి నీకు చెమట పట్టిందా అంది అమ్మ. అమ్మవారికి ఏం తెలియదు, అన్నీ తెలుసు, అయినా అలా అడుగుతుందిలేండి ఆవిడ. అందుకని ఆవిడ అలా అనగానే చిరునవ్వు నవ్వి పక్కన విష్ణువు, మరో పక్కన బ్రహ్మ, మరో పక్కన పురంధరుడు, ఇంద్రుడున్నాడు, దిక్పాలకులు ఉన్నారు, అందరూ వింటూ ఉండగా, ఓ శతపత్రీక్షణ పార్వతి, ఇన్నాళ్ళయ్యింది, నా భాగంలో సగభాగం నువ్వు, ఎడమంతా నీదే, అంటే నా గుండెకాయ నీది, నా గుండె టింగ్ టింగ్ అని కొట్టుకోవాలంటే నువ్వే. నా హృదయస్థానంలో ఉన్న నీకు తెలియకుండా నేను ఏదైనా పని చెయ్యగలనా? నీకు తెలియకుండా బయటికి కదలగలనా? నీకు తెలియకుండా పరస్త్రీ మీదకి మనస్సు వెళ్ళగలుగుతుందా? అయినా వీళ్ళందరూ నేను సృష్టించుకున్న వాళ్ళు కాదా, కాబట్టి వాళ్ళ మీద వ్యామోహం ఏమిటి? ఈ ప్రాంకణం చూడడం వల్ల, నృత్యం చూడడం వల్ల పుట్టిన చెమట కాదు ఇది, ఒక గొప్ప కథ జరిగిందిలే అన్నాడు. చెప్పండి అంది ఆవిడ. అయితే చప్పును చెప్పే కథ కాదు ఇది. కాంచీపురంలో 7 వాడలున్నాయి, 101 గోత్రాల వైశ్యులు ఎక్కడున్నారని నీకు తెలుసు. అందులో చిరుతొండనంబి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు వణిగ్వంశంలో ఉన్నాడు. ఆయన భార్య తిరువెంగనాంచి, వారికి ఒక కొడుకు సిరియాలుడు. అతడు మహావీర శైవ మతస్థుడు. శివభక్తులకి ఏదైనా ప్రాణమైనా అడిగితే ఇచ్చేస్తాడు. ఒక మెండ జంగమదేవర వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక్షురసంతో అభిషేకం కావాలన్నాడు. అది పాటితూమెడు ఇక్షురసం. అంత చెరకు రసం కావాలంటే 100 గెడలు కొనాలి. అన్ని గెడలను మొయ్యడం వాడి వల్ల కాలేదు. వీపు మీద గెడలు పడ్డంతో బోర్లా పడిపోయి లేవలేకపోయాడు. దానితో ఈ నృత్యం కంటే భక్తుడు నాకు ఇష్టడు గనక ఇక్కడ మాయమయ్యాను, కూలీవాడిని అయ్యాను. విభూతి ధరించి మరో కూలాడు వస్తే ఆ రసం పనికిరాదు గనక నేనే శైవ మతస్థుడైన కూలీ వేషంలో వెళ్ళి ఆ గెడలు మోశాను. నా భక్తుడి చెమటలో సగం నేను పొందాను. నాకు చెమట పట్టదు, కానీ భక్తులకి చెమట పడితే నాకు చెమట పడుతుంది. భక్తులకి దోమలు కొడితే ఆయన కొడతాయి తెలిసినా, అందుకే భక్తులకి దోమలు కొట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. పరమశివ భక్తులకి దోమలు కుట్టాయా శివుడికి రాత్రంతా నిద్ర పట్టదట, కందిపోతుంది. మనకి నల్లులు కుట్టాయా ఆయనకి నల్లులు కొడతాయి. ఈ విధంగా నాకు చెమట పట్టింది. గానుగ దగ్గర, చెరుకు గానుగ దగ్గర ఇక్షుకోదండములు పెట్టి, చెరుకు గెడలు పెట్టి మళ్ళీ తిరిగి మాయమే ఇక్కడికి వచ్చాను. పాపం వాడు నా కూలీ ఇద్దాం అనుకున్నాడు. ఆ కూలీ ఆయనకి ఇచ్చేసి, కూలీ వద్దు నాలి వద్దని నా ఆలి దగ్గరికి పరిగెత్తుకొస్తే ఈ ఆలి కాస్త నా జోలి పక్కన లేదని మొహం మీద దెబ్బ కొట్టింది. చూడు కళ్ళు ఎలా ఎర్రబడిపోయాయో, అయ్యయ్యో తామర పువ్వుల్లో పుప్పొడి పడిపోయిందా, కుడి కన్ను, ఎడమ కన్ను, 3వ కన్ను అన్నీ మండిపోతున్నాయి అనగానే అయ్యయ్యో స్వామి అని ఉఫ్ఫను ఊదింది ఆవిడ. మంటంతా పోయింది. మంచి భార్య, ఇష్టురాలైన భార్య, భర్త మీద ప్రేమ ఉన్న భార్య కంట్లో ఊత్తి భర్త గారికి ఏ నలకలు ఉండవు, కళ్ళు సుఖంగా ఉంటాయట. కంటి కలకలు పోవాలంటే ఇష్టురాలైన భార్య కళ్ళల్లో ఓదాలి అని చెప్పారు. మళ్ళీ మనం అనకండి, నేను చెప్పిందంత హరవిలాసంలో చెప్పారు. అది శివపార్వతుల యొక్క లక్షణం. అది ఆ దెబ్బతో కళ్ళు హాయిగా తయారయ్యాయి. ఇప్పుడు ఆవిడేమంది, ఓ దేవతలారా విన్నారా మా శివుడి యొక్క భక్త పరాధీనత. ఎక్కడో భూలోకంలో కాంచీపురంలో ఒక్క భక్తుడు కష్టపడుతుంటే ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళాడు ఆయన. అంటే ఈయనని ఆకర్షించిన ఆ భక్తుడు ఎంత గొప్పవాడై ఉంటాడో. మనందరం అక్కడికి వెడదామంటే మేమంతా వస్తే బాగుండదులేమ్మా, ఎప్పుడు మేము మీ కూడానే ఉంటాం, మీ ఇద్దరే హనీమూన్కి వెళ్ళినట్టుగా కాంచి వెళ్ళండి అన్నాడు విష్ణుమూర్తి తెలివిగా. వీళ్ళ మధ్యలో పెడితే కొన్ని ఇబ్బందులు అని. అందుకని మీ ఇద్దరూ వెళ్ళి ఆ భక్తుడిని చూసిరండి అన్నాడు. ఇప్పుడు పార్వతి అందరూ వింటూ ఉండగా శివుడికేసి తిరిగి, పరమేశ్వర మిమ్మల్ని ఆకర్షించిన ఆ భక్తుడి దగ్గరికి మనిద్దరం వెడదామండి అంది. అలాగా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా కుదరదు. నువ్వు లేడీవి, లేడికైనా ఇంకా లేచిన పరుగు పర్వాలేదు, కానీ నువ్వు వెంటనే పరిగెత్తడం ధర్మం కాదు. మనం ఆ భక్తుడిని పరీక్షించాలంటే కొంచెం సమయం కావాలి అని వెంటనే ఇంద్రుడిని పిలిచాడు. దేవేంద్ర, ఈరోజు రాత్రి బయలుదేరి కంచీపురం చేరు. 3 ఏళ్ళు 21 రోజుల పాటు ఏకధాటిగా కంచి మీద భయంకర వర్షం కురిపించు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు. గోకర్ణంలో అయితే అరగంటకు వాన వస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది. ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. అలా కాదు, అక్కడ 21 రోజులు 3 ఏళ్ళు 21 రోజులు 3 వారముల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం కురవాలి. నువ్వు వెళ్ళి నీ మేఘాలని వెంట పెట్టుకుని వెళ్ళి ప్రళయం సృష్టించు, తర్వాత సంగతి నేను చూసుకుంటానన్నాడు. వెంటనే ఇంద్రుడు ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి బయలుదేరాడు స్వర్గలోకానికి.
నిజంగా పోతన గారు రాసేసాడు అక్కడ. ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కి వెళ్ళినటువంటి ఘట్టానికి రాస్తే అలాంటి ఘట్టాలు పోతన గారు రాయాలి. అంత అందంగాను శ్రీనాథుడు కూడా అరవిలాసంలో రాశాడు. కవులు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. ఇకనైనా